హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియ పార్ట్ 99. అంజలి, మీ అబ్బాయిని తీసుకురాలేదేంటి? అనుష వెంటనే అంజలికి ఒక కొడుకు ఉన్నాడైన నిజాన్ని అందరి ముందు బయట పెట్టింది. దానికి అంజలి సూటిగా, దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నా కొడుకు చాలా జాగ్రత్తగా ఉన్నాడు అని బదిలిచ్చింది. ఆర్య గారు, మీకు తెలుసా, మా అక్కకి ఒక బాబు ఉన్నాడు. వాడికి ఇప్పుడు 4 ఏళ్ళు. వాడిని తను ఒకతే పెంచడానికి చాలా కష్టపడింది అంటూ అంజలి ఒక ఒంటరి తల్లి అనే నిజాన్ని బయట పెట్టాలని అనుష తాపత్రయపడింది. అవినాష్ కు అంజలికి ఒక పిల్లాడు ఉన్నాడని ముందే తెలుసు. ఒంటరి తల్లులు తమ భాగస్వామిని ఎంచుకునే విషయంలో పెద్దగా పట్టింపులు చూపరని, అందుకే తనకి ఆమెతో ఉండే అవకాశం ఎక్కువని అతను భావించాడు. అనుష చేస్తున్న ఈ చిన్న నాటకాన్ని చూస్తూ అంజలి పెదవి విరిచి ఊరుకుంది, ఏమీ మాట్లాడలేదు. మరోవైపు అనుష మాత్రం, ఆర్య గారు ఆసక్తితో తనని ఏదో ఒకటి అడుగుతారని ఎదురు చూస్తూ ఉంది అనుష. కానీ ఏమీ లేదు. కానీ అతను ఈ విషయాన్ని అస్సలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె చెప్పేది కూడా వినడని కలలో కూడా ఊహించలేదు అనుష. దాంతో ఆమె ఇబ్బందిగా తగ్గి మౌనంగా ఉండిపోయింది. ఇంతలో అవినాష్ అంజలితో మాట్లాడడానికి ఒక విషయం వెతుకుతూ, అంజలి గారు, మీరు కంపెనీని చుట్టి చూడాలి అనుకుంటున్నానని చెప్పారు కదా, మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది? నేను మిమ్మల్ని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అని అడిగాడు. అవినాష్తో మాట్లాడేటప్పుడు అంజలి ఎప్పుడు చాలా మర్యాదగా నవ్వేది. ఆ నవ్వు చూసి ఒకరికి మాత్రం లోపల అసూయ పుట్టుకొచ్చింది. ఎందుకంటే ఆమె మొదటి నుండి తనతో అలా ఒక్కసారి కూడా నవ్వలేదు. ఆమె తన కోపాన్ని, మొండితనాన్ని, పంతాన్ని, అన్నీ కూడా చెడ్డ లక్షణాలన్నీ అతనికే చూపించింది. కానీ ఇప్పుడు ఆమె తన అందమైన నవ్వుని, తీయని గొంతును, తనలోని మంచి వైపుని తను ఇప్పుడే కలిసిన ఒక అపరిచితుడికి చూపిస్తుంది. సరే, అయితే నేను నాన్నగారి కంపెనీలో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేస్తాను. ఆ తర్వాత అంజలి అవినాష్తో నెంబర్ మార్చుకుంది. తప్పకుండా అని చెప్పినప్పుడు అవినాష్ ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది. అప్పుడే అంజలి చూపులు మంచులా చల్లగా కోపంగా ఉన్న ఒక జత కళ్ళతో కలిశాయి. ఆమె నవ్వు అక్కడే గడ్డ కట్టుకుపోయి పూర్తిగా మాయమైపోయింది. చివరికి ఆమె తన గ్లాసును అందుకుని చూపు తిప్పుకుంది. ఆ సమయంలో ప్రకాష్ తన స్నేహితులతో కొందరిని టేబుల్ దగ్గరకు తీసుకువచ్చి రాగానే అంజలితో, అంజలి, ఇక్కడేంటి కూర్చున్నావు? తొందరగా వెళ్ళి ఆర్య గారి పక్కన కూర్చొని అన్నాడు. వేరే దారి లేక అంజలి తన సీట్ ను ఆర్య పక్కకు మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రకాష్ ఇద్దరు కూతుళ్ళ మధ్య ఆర్య కూర్చున్నాడు. అవినాష్ కూడా తొందరగా సీటు మారి అంజలి పక్కనే కూర్చున్నాడు. ఆర్య గారు, మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నందుకు క్షమించండి. దయచేసి మీకు ఏ అవసరం ఉన్నా అంజలికి చెప్పండి, తను చూసుకుంటుంది. తప్పకుండా చూసుకుంటాను ప్రకాష్ గారు అంటూ ఆర్య నవ్వాడు. ఇక అతనిలో ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఏదో గుర్తొచ్చినట్టు అంజలి లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, మీరు తర్వాత ప్రసంగం ఇచ్చేటప్పుడు ఆర్య గారి గుర్తింపును బయట పెట్టొద్దు. ఆయన తన గురించి పెద్దగా ప్రచారం చేసుకోకూడదని అనుకుంటున్నారు అని మెల్లగా చెప్పింది. నాకు అర్థమైంది అని ప్రకాష్ తలూపాడు. అంజలి తిరిగి తన సీటుకు వచ్చింది. కొద్దిసేపటికే వ్యాఖ్యాత ప్రకాష్ ను వేదికపైకి ఆహ్వానించాడు. అతను ఉత్సాహంగా ఒక బీర్ డబ్బా నుండి పెద్ద స్లిప్ తాగి తన సూట్ ని సరిచేసుకుని స్టేజ్ పైకి వెళ్ళాడు. తన తండ్రి ఎంత సంతోషంగా ఉన్నారో చూసి అంజలి మనసులో చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఆయన్ని స్టేజ్ పై ఉత్సాహంగా మాట్లాడడాన్ని ఆరాధనగా చూస్తూ చప్పట్లు కొట్టింది. మరోవైపుకు ఆర్య ఒళ్ళు విరుచుకుని తన పక్కనే ఉన్న ఆమె వైపుకు, ప్రకాష్ వైపుకు చూశాడు. ఆ క్షణంలో అంజలి తన తండ్రి పట్ల చూపిస్తున్న స్పష్టమైన ప్రేమ వల్ల ఆర్యకు కుటుంబ బంధంలోని మాధుర్యం తెలిసొచ్చింది. స్టేజ్ పై ప్రకాష్ ఆర్య అసలు గుర్తింపును ప్రస్తావించలేదు. ఒకవేళ తన కూతురు అలా చెప్పకపోయి ఉంటే అతను ఆర్యకి ఒక ఘనమైన పరిచయం ఇచ్చి ఉండేవాడు. ప్రకాష్ ప్రసంగం తర్వాత విందు ప్రారంభమయ్యే సమయం వచ్చింది. ప్రకాష్ స్వయంగా శ్రామిక రంగంలో ఉన్నందుకు ఈ రాత్రి వచ్చిన అతిథులందరికీ అతను ఉద్యోగులే. వాళ్ళతో 50కి పైగా టేబుల్స్ నిండిపోయాయి. ఆ దృశ్యం ఉన్నత సమాజపు హుందాతనానికి సరిపోలకపోయినా చాలా ఉత్సాహంగా ఉంది. అందరూ కడుపు నిండా తిని పడిపోయేంత వరకు తాగాలని అనుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాత్రిని ఆనందంగా గడపడమే వారి ఏకైక లక్ష్యం. ప్రకాష్ ఇంకా స్టేజ్ పై ఉన్నప్పుడే ఎవరో ఒకరు అతన్ని ఒక పాట పాడమని అడిగారు. దాంతో తప్పనిసరి పరిస్థితిలో వాతావరణాన్ని మరింత ఆనందంగా మార్చడానికి ఒక పాట పాడడానికి ఒప్పుకున్నాడు. ప్రకాష్ చాలా ఆనందంగా పాడాడు. కింద ఉన్న అంజలి ఆ నాటకీయ దృశ్యానికి పగలబడి నవ్వుతూ ఒకసారి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ మరోసారి నాన్నగారికి థమ్స్ చూపిస్తూ అంది.
తన కూతురు తను పాడడం విని ఎంతగా ఇష్టపడుతుందో చూసి ప్రకాష్ మరింత శ్రమ తీసుకుని పాడాడు. ఇక ఫ్యూయర్ కి ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వాతావరణం ఎదురు కాలేదు. అందుకే అతను కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఆ మహిళ మధురమైన చిరునవ్వు అతని కళ్ళ ముందు మెరిసింది. ఆమె సంతోషం నేరుగా అతనిపై ప్రభావం చూపించడంతో అతను కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఆర్య అంజలి వైపుకు చూడడాన్ని అనుష చాలాసార్లు గమనించింది. దాంతో ఆమె అసూయతో రగిలిపోయింది. అందుకే తను కూడా కావాలని గట్టిగా నవ్వింది. కానీ అతని నుండి ఎలాంటి స్పందన రాబట్టలేకపోయింది. పక్కనే కూర్చున్న అవినాష్ ఆర్య చూపులను బట్టి అతనికి కూడా అంజలి అంటే చాలా ఇష్టమని గ్రహించి తన ప్రేమను జాగ్రత్తగా దాచుకున్నాడు. పాట పాడిన తర్వాత ప్రకాష్ తిరిగి టేబుల్ దగ్గరికి వచ్చి వెంటనే ఆర్యకి శుభాకాంక్షలు తెలపడానికి తన గ్లాస్ ను పైకెత్తాడు. ఆర్య, ఆతిథ్యంలో ఏమైనా లోటుపాట్లుంటే క్షమించి నా తరపున ఈ శుభాకాంక్షలు అంగీకరించండి. వెంటనే ఆర్య కూడా లేచి నిలబడి తిరిగి శుభాకాంక్షలు చెప్తూ మీ దయ ప్రకాష్ గారు అన్నాడు. ప్రకాష్ తన గ్లాసులోని మద్యాన్ని ఒకసారిగా తాగేయడం చూసి మద్యంతో నిండిన గ్లాసు పట్టుకున్న ఆర్య కూడా అలాగే మొత్తం తాగాడు. అంజలి, తొందరగా ఇక ఆర్య గారి గ్లాస్ నింపు, నిండుగా పోయి అని అన్నాడు ప్రకాష్. అయితే వారు పక్కనే ఉన్న అనుష అప్పటికే ఒక ఎర్రటి ద్రాక్ష సీసాతో సిద్ధంగా ఉంది. నేను పోస్తాను నానా అని అంది. ఈ విషయంపై వాదించే మనసు లేకపోవడంతో అంజలి ఆమెని ఆర్య గ్లాస్ ని నిండుగా పోయినిచ్చింది. అది చూసిన ఆర్య కనుబొమ్మలు ముడివేశాడు. ఆర్య గారు, నేను ప్రకాష్ కి మంచి స్నేహితుడిని. మీలాంటి సమర్థుడైన యువకుడిని చూడటం చాలా అరుదు. అందుకే నేను కూడా మీకు శుభాకాంక్షలు తెలపాలి అనుకుంటున్నాను. ప్రకాష్ పక్కనే ఉన్న వ్యక్తి లేచి నిలబడి గర్వంగా తన గ్లాస్ ను పైకెత్తాడు. మళ్ళీ లేచి నిలబడిన ఆర్య అయిష్టంగానే తన గ్లాస్ పైకెత్తాడు. ఆ వ్యక్తి, నేను నా గ్లాస్ మొత్తం పూర్తి చేశాను, కానీ మీరు ఇంకా మీకు నచ్చినంత తాగండి అని అన్నాడు. అతను ప్రకాష్ కి మంచి స్నేహితుడు కాబట్టి ఆర్యకి కూడా పెద్దవారే అవుతాడు. అందుకే గౌరవంతో ఆర్య కూడా తన గ్లాస్ ని పూర్తి చేశాడు. అతను 2 నిండు గ్లాసులు మద్యం తాగడం చూసి అంజలికి వెంటనే అతని కడుపు బలహీనంగా ఉంటుందనే విషయం గుర్తొచ్చింది. కానీ అనుష అప్పటికే మళ్ళీ అతని గ్లాసు నింపుతుంది. అంజలి అతని చొక్కా చేతిని పట్టుకుని లాగగాని ఆర్య సహజంగానే ఆమె వైపుకు తిరిగాడు. అంతగా తాగకండి, మీ కడుపు బలహీనంగా ఉంటుంది, గుర్తుందా, మళ్ళీ కడుపులో గడబిడ మొదలవ్వచ్చు అని అంది అంజలి ఆప్యాయంగా. ఆ మాట వినగానే ఆర్య చూపుల్లో ఒక చిరునవ్వు మెరిసింది. అంజలి గారు, ఇప్పుడు నా గురించి ఆందోళన పడుతున్నారా? అతని వైపుకు చూస్తున్న అంజలి తన నాన్న పక్కనే ఉన్న మరో పెద్దాయన లేచి నిలబడ్డం చూసి ఆమె గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. అయ్యో, నాన్న స్నేహితులందరూ ఆర్యకి శుభాకాంక్షలు తెలపబోతున్నారా ఏంటి? ఆర్య గొప్ప కుటుంబం నుండి వచ్చాడు. మరోవైపు ఇక్కడ ఉన్న వారి మద్యం పొట్టలు చూస్తుంటే వాళ్ళు బాగా తాగే వాళ్ళ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో టేబుల్ దగ్గర ఉన్న వారందరిలో కల్లా అత్యంత ధనవంతుడికి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. ఎందుకంటే గౌరవనీయమైన వ్యక్తికి ఎప్పుడు గౌరవం ఉంటుంది. అందుకే ఆర్య వాళ్ళ శుభాకాంక్షలకి లక్ష్యంగా మారాడు. ఆర్య గారు, నాకు మాటలు సరిగ్గా రావు, కానీ నేను మీకు శుభాకాంక్షలు ప్రతిపాదించాలి అనుకుంటున్నాను. మీ ఆరోగ్యానికి, మీ కంపెనీ అభివృద్ధికి. ఇలా తనని లక్ష్యంగా చేసుకుంటారని ఆర్య కూడా అసలు అనుకోలేదు. అయితే వాళ్ళందరూ ప్రకాష్ స్నేహితులు కావటం మరియు ప్రకాష్ స్వయంగా తన కాబోయే మామగారు అవ్వబోతూ ఉండటంతో చిన్నవాడిగా ఆర్య వాళ్ళని నొప్పించే సాహసం ఏమాత్రం చేయలేకపోయాడు. మళ్ళీ లేచి నిలబడిన ఆర్య హుందాగా తన గ్లాస్ ని పైకెత్తుతూ థ్యాంక్ యూ అన్నాడు. అతను మరో గ్లాస్ పూర్తి చేయటం అంజలి చూస్తూ ఉండిపోయింది. ఆమెలో నెమ్మదిగా భయం మొదలైంది. నాన్న స్నేహితుల్లో ఇక 7-8 మంది ఇలాగే శుభాకాంక్షలు చెప్తే అతను అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతే అని తనలో తాను అనుకుంది. ఆర్య విదేశాల నుండి తెప్పించిన ఖరీదైన ఎర్రటి ద్రాక్ష రసానికి అలవాటు పడ్డాడు. టేబుల్ మీద ఉన్న మద్యాలు బజారులో 10 రూపాయల కన్నా తక్కువగా దొరుకుతాయి. ఇంక ఇలాగే కొనసాగితే అతనికి ఏదైనా అవుతుందేమోనని అంజలి ఇక భయపడింది. ఆర్య, మీతో ఒకే టేబుల్ మీద కూర్చుని తాగే అవకాశం రావటం నాకు చాలా అరుదు. ఇదిగో శుభాకాంక్షలు. మరో పెద్దయిన లేచి నిలబడి అన్నాడు. ఆర్యకి కొంచెం మత్తు ఎక్కుతుందని అంజలి స్పష్టంగా చూడగలిగింది. కానీ అతను చెయ్యకపోతే శుభాకాంక్షలు తెలిపిన వ్యక్తిని అగౌరవపరిచినట్టు అవుతుందని ఆమెకు తెలుసు. అందుకే ఆ ఆవేశంలో ఆమె అతని గ్లాస్ ని తీసుకుని ఆ పెద్దాయనతో క్షమించండి, ఆర్య గారి కడుపు కొంచెం బలహీనంగా ఉంది, అందుకే నేను అతని తరపున ఈ పానీయాన్ని స్వీకరిస్తాను అంది. ఇక తర్వాత అందరూ ఆశ్చర్యంగా అంజలిని చూస్తూ ఉండగానే ఆమె ఒకే గుక్కలో తాగింది. తర్వాత పక్కనే మైకంలో ఉన్న ఆర్యని లాగి, ఆర్య గారు,
మీకు ఇంకా చాలా ముఖ్యమైన పని ఉంది కదా, మనం ఇప్పుడు వెళ్ళాలి అంది. దీనికి ఆర్య కేవలం కళ్ళు మాత్రమే ఏర్పాడు. ఈ స్థితిలో మరో దారి లేక అంజలి కుర్చీని పక్కకి లాగి తన తండ్రితో, నానా నేను ఆర్య గారు ముందుగా వెళ్ళొస్తాము, మీరు భోజనం చెయ్యండి అని చెప్పింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.